రామ్ గోపాల్ వర్మ. మన దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి తెలుగు సినిమాను బాలీవుడ్ కి పరిచయం చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు కేవలం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు. అయితే ఈయన లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమాపై కొన్ని విమర్శలు చేశారు. అయితే అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చిందని కూడా తెలుసు. కానీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లని అనౌన్స్ చేశారు మేకర్స్. దీనిపై స్పందించిన ఆర్జీవీ గేమ్ చేంజర్ సినిమా తీయటానికి 450 కోట్లు ఖర్చయితే RRR వంటి సినిమా తీయటానికి 4500 కోట్లు ఖర్చవుతుంది. గేమ్ చేంజర్ వంటి సినిమా మొదటి రోజు 186 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 వంటి సినిమా మొదటి రోజు 1860 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు. అంతేకాకుండా ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు తెలుగు సినిమాలను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి బాలీవుడ్ కి షాకిచ్చారు. అయితే గేమ్ చేంజర్ వెనుక ఉన్న మనుషులు చేసిన పని వల్ల ఇదంతా సౌత్ వాళ్లు ఫ్రాడ్ అని ఫీలింగ్ బాలీవుడ్ కు వస్తోంది. ఇలా చేయడానికి కారణమెవరో నాకు తెలీదు. దీనివల్ల బాహుబలి, RRR, KGF2, కాంతారా వంటి సినిమాల సక్సెస్ ను కూడా ఇప్పుడు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా దిల్ రాజు అయితే మాత్రం కాదు. ఆయన ఇటువంటి ఫ్రాడ్ చేయడు అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఇప్పుడు ఈ ట్వీట్ ట్విట్టర్లో రచ్చ చేస్తోంది. ఈ ట్వీట్ కింద రామ్ చరణ్ అభిమానులు ఆర్జీవీని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.